ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. సంజయ్, ఒక పక్క మీ అమ్మ, ఇంకో పక్క తరుణ్, మరో పక్క మీ నాన్న. ఈ ఇంట్లో అందరికీ కిరణ్ ధ్యాసే తప్ప అలసిపోయి కంపెనీ నుంచి ఇంటికొచ్చిన నిన్ను ఏ ఒక్కరోజైనా పరామర్శించారా? సంజయ్, నీ పరిస్థితి చూస్తుంటే దుఃఖం ముంచుకొస్తుంది. కాదు, చీకొట్టి వెళ్ళిన వాడి కోసం ఎంత తప్పించిపోవాలా? చావని, వాళ్ళతో మనకేం పని? సంజయ్, అంతటితో ఆగితే వాళ్ళ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం నాకే ఉంది. సంజయ్, షూచాయిగా నాకు తెలిసింది చెప్తున్నాను, షాక్ అవ్వకు. త్వరలోనే నీ పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ చేయించి కిరణ్ కి ఆ బాధ్యత అప్పచెప్పబోతున్నారంట. నిజమా? అవును, లోపాయికారిగా ఇవన్నీ జరుగుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇది ఖచ్చితంగా ఇలా జరుగుతుందా, ఇంకోలా మారుతుందా నాకు తెలీదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం సంజయ్, కిరణ్ కోసం ఇంతలా పరితపించుకోవడానికి కారణం నిన్ను బాధ్యతల నుంచి పక్కకి జరపడం, అలిగి వెళ్లిన కిరణ్ని నీ సీట్లో కూర్చోబెట్టడం. వాడు రాడుగా, పెళ్ళానికి క్షమాపణలు చెప్పాలన్నాడు కదా. అవును, చెప్పాలన్నాడు. కానీ ఆ రోజు ఆ మాట వినగానే మీ అమ్మ ఇంగ్లీష్లో నో అంది, ఇప్పుడు హిందీలో హా అంది. ఒకవేళ నిజంగా నువ్వు అన్నదే జరిగితే ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఇదంతా డిస్టర్బ్ అయిపోతుందిగా. మొత్తం నా ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయినట్టే కదా. అందుకే వదిలేసే సంజయ్, వీళ్ళ కోసం నువ్వు మానసికంగా కుమిలిపోవద్దు. అరే పిచ్చిదాల్లా మాట్లాడకు మేఘన, అంత సులభంగా నేను ఎలా వదిలిపెడతాను? సంజయ్, వదిలిపెట్టవని నాకు తెలుసు. దీనికోసం అవసరమైతే అందరినీ ఎదిరిస్తావని కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఒక్కడివే అయిపోతే అందరి ముందు నువ్వు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. నో, ఆ పరిస్థితే రాదు, రానివ్వను. కిరణ్ కోసం ఇంతలా పరితపించుకోవడానికి కారణం నిన్ను బాధ్యతల నుంచి పక్కకి జరపడం, అలిగి వెళ్లిన కిరణ్ని నీ సీట్లో కూర్చోబెట్టడం. ఏంటిది? నీ మానసిక వేదన తెలిసిన మా నాన్న 20 years ఓల్డ్ స్కాచ్ ని తెప్పించి నీకు గిఫ్ట్ గా పంపించారు. నీకు ఈ సమయంలో ఇది చాలా అవసరం. నాకు మందు అలవాట్లేదు, తెలుసు కదా. ఏం పర్లేదు సంజయ్, కట్టుకున్న భర్తని మందు వైపు నెట్టని భార్యలున్న ఈ నేల మీద నీ బాధ చూసి తాగు అని డిఫరెంట్ అప్రోచ్ తో నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను. సంజయ్, నాకు తెలిసింది తప్పని, కానీ అంతకు మించి నువ్వు ఆనందంగా లేకపోతే అది మనిద్దరికీ ముప్పని నేను ఫీల్ అవుతున్నాను.
చెప్పమ్మా. డాడీ, నువ్వు చెప్పినట్టే సంజయ్కి మందు అలవాటు చేశాను. తన రియాక్షన్ చూశాక పూర్తిగా మన ట్రాప్లోకి రావడానికి పెద్ద టైం పట్టదనిపిస్తుంది. మందు విషయం నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ మాటలతో మాత్రం ప్రతిరోజు రెచ్చగొడుతూనే ఉంటాను. మన ప్లాన్కి సహకరించేటట్టుగా మలుచుకునే ప్రయత్నంలో గెలుస్తూనే ఉంటాను. గుడ్ అమ్మా. సార్, హాయ్ కిరణ్ గారు, మీరిక్కడ? మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. అందరికీ ఇష్టమైన సింగరే కాకుండా మీరు మా బావకు బావ, నేను మీ బామర్దికి బామర్దిని సార్. చెప్పండి సార్, ఏదైనా పని మీద వచ్చారా? ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని ఎలా అడగాలి? ఈయనకి నేను ఇంట్లోంచి వచ్చినట్టు తెలియనట్టుంది కదా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అయ్యో, నేను మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడిస్తున్నాను. రండి, నా డెస్క్ దగ్గర మాట్లాడుకుందాం. పర్వాలేదు. అవును, ఉషా గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంది. నేను మా చెల్లెలు ఉషా గారి కవితలకి వీరాభిమానులం సార్. తన కవిత్వం అంటే మాకు ప్రాణం సార్. కానీ ఈ మధ్య భావ సౌరభాల గ్రూప్కి కవితలు రాయడం మానేసింది. అదే కొంచెం బాధగా ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక చెప్పండి, మాలాంటి అభిమానుల కోసమైనా కవితలు రాయమని. అసలు మా గ్రూప్కి అడ్మిన్గా ఉండమంటే ఒప్పుకోనే లేదు.